వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అమెరికాను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు. ఇరాన్ అగ్రనేత వార్నింగ్. కదులుతున్న రైలుపై కూలిన క్రేన్, 22 మంది మృతి. సచివాలయాల్లో కీలక మార్పులు, కొత్త బాధ్యతలు, ఆర్డినెన్స్ జారీ. ఆర్థిక సంక్షోభం, అంతర్గత తిరుగుబాటు సమస్యలతో సతమతమవుతున్న ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో పిడుగు వేశారు. ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలపై 25% సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. అమెరికా జోక్యం, ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ తాజాగా స్పందించారు. అమెరికాకు వార్నింగ్ ఇస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. శత్రువుల ముందు తలొగ్గేదే లేదని గతంలో పలుసార్లు చాటి చెప్పాం. ఇప్పటికైనా అమెరికా మోసపూరిత చర్యలకు దూరంగా ఉండాలి. మా దేశానికి ద్రోహం చేస్తున్న కిరాయి మూకలపై ఆధారపడటం మానేయాలి. ఇరాన్ చాలా బలమైన, శక్తివంతమైన దేశం. శత్రువు గురించి మాకు తెలుసు. వారిని ఎలా ఎదుర్కోవాలో కూడా మాకు తెలుసు. వారిని ఎదుర్కోవడానికి మేం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటామని ఖమేనీ పోస్టు చేశారు. థాయిలాండ్లో ఉదయం పెను విషాదం చోటు చేసుకుంది. బ్యాంకాక్ నుంచి ఉపోన్ రాజ్యతాని వెళ్తున్న ఓ ప్యాసింజర్ రైలుపై భారీ క్రేన్ ఒక్కసారిగా తెగిపడింది. బ్యాంకాక్కు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న నకోన్ రాచసీమ ప్రావిన్స్లోని సికియు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. క్రేన్ కూలిన ధాటికి రైలు పట్టాలు తప్పడమే కాకుండా మంటలు కూడా చెలరేగాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందారని ప్రాథమికంగా తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ విధుల విషయంలో మార్పులు తెచ్చింది. ఉద్యోగులతోనే పెన్షన్ల పంపిణీ, ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేస్తోంది. సచివాలయాల పేర్ల మార్పుపైన నిర్ణయం తీసుకుంది. తాజాగా సచివాలయాల ముఖ చిత్రం మార్పు చేస్తూ సేవల్లో పారదర్శకత తీసుకొస్తూ తాజాగా ఆర్డినెన్స్ జారీ చేసింది. సచివాలయ వ్యవస్థలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకుని వచ్చింది. సచివాలయ ఉద్యోగులు సేవల విషయంలో కొత్త నిర్ణయాలు అమలు చేస్తుంది. ప్రజలకు మరింత పారదర్శక సేవలు అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాల పేర్లు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మార్పు చేశారు. ఇదే సమయంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆర్డినెన్స్ ను జారీ చేశారు. ఏపీ గ్రామ వార్డు సచివాలయాల చట్టం 2023ను సవరిస్తూ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను ఆయన ఆమోదించారు. డిసెంబర్ 30 తారీఖున జరిగిన మంత్రివర్గ సమావేశంలో చట్ట సవరణ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో గ్రామ వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, దానికి అనుగుణంగా కార్యనిర్వాహకుల పాత్రలు, బాధ్యతలను సవరించవలసిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలోనే గ్రామ వార్డు సచివాలయాల పేర్లు మార్చాలని మంత్రిమండలి నిర్ణయించింది. మాయమాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేసిన వ్యాపారులను చూశాం. మాటలు ఇచ్చి తప్పిన రాజకీయ నాయకులను చూశాం. కానీ ఏకంగా బ్యాంక్ అధికారులే మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి ఓ మహిళ రుణగ్రస్తురాలిని వంచిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కోట్ల రూపాయలు విలువైన తాము అపురూపంగా నిర్మించుకున్న ఇంటిని నామమాత్రపు మొత్తానికి ఇతరులకు కట్టబెట్టడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలైన భారతీరెడ్డి తనకు న్యాయం చేయాలంటూ కర్నూలు బుధవారపేట కెనరా బ్యాంక్ ముందు నిరసనకు దిగారు. బాధిత మహిళ తెలిపిన వివరాల మేరకు తాము కర్నూలు నగరంలోని బుధవారపేట బ్రాంచ్లో తమ ఇంటిని తాకట్టు పెట్టి రుణం పొందామన్నారు. అయితే ఆ మొత్తాన్ని చెల్లిస్తూ వచ్చామన్నారు. ప్రస్తుతం 1.5 కోట్ల బకాయి ఉందన్నారు. అయితే తమ ఇంటిని వేలం వేస్తూ నోటీసును బ్యాంకు అధికారులు ఇచ్చారన్నారు. అయితే ఇంటిని వేలం వేయకుండా ఉండాలంటే రుణ మొత్తంలో 50 లక్షల రూపాయలు చెల్లిస్తే రుణాన్ని రెగ్యులర్ చేస్తామని బ్యాంక్ ఏజీఎం మేనేజర్లు హామీ ఇచ్చారన్నారు. దీంతో ఒంటి మీద ఉన్న బంగారాన్ని, మిగతా మొత్తాన్ని వడ్డీలకు తెచ్చి బ్యాంకు అధికారుల ఆదేశాల మేరకు మామిదాలపాడు బ్రాంచ్లో చెల్లించామన్నారు. కానీ బ్యాంకు అధికారులు మాత్రం 9వ తారీఖున యథావిధిగా వేలం వేశారన్నారు. వేలంలో లబ్ధిదారులతో బ్యాంకు అధికారులు కుమ్మక్కై మార్కెట్ ధర కంటే సగం ధరకే ఆ ఇంటిని వారికి కట్టబెట్టారని భారతీరెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై బాధిత మహిళ భారతిరెడ్డి బ్యాంకు అధికారులను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారన్నారు. మాకు ఏమాత్రం సంబంధం లేదంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.
బాధితులు బ్యాంక్ సీఈఓను మాట్లాడే ప్రయత్నం చేసినా ఏమాత్రం స్పందన లేదని రోధిస్తున్నారు. బ్యాంక్ అధికారులు స్థానిక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ను మధ్యవర్తిత్వం చేసినా ఆయన కూడా బ్యాంకు అధికారుల పక్షానే వత్తాసు పలుకుతున్నారన్నారు. తనకు మాయమాటలు చెప్పి మోసగించి తమ కలల నిర్మాణమైన ఇంటిని ఇతరులకు అతి తక్కువ ధరకు కట్టబెట్టడం తీవ్ర అన్యాయమని, ఈ విషయంపై కెనరా బ్యాంకు ఉన్నతాధికారులు చొరవ తీసుకుని న్యాయం చేయకపోతే తమ కుటుంబ సభ్యులంతా బ్యాంకు ఎదుటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మా ఇంటి ఆప్షన్ని తక్షణమే నిలిపివేయాలి. మేము 50 లక్షలు కట్టింది హౌసింగ్ లోన్కి అయితే వేరే అప్పులకి వేసుకొని మాకు వేరే వాళ్ళకు బిడ్ వేసినారు. ఇప్పుడు మేము కష్టపడి కట్టించుకున్న ఇల్లు ఇప్పుడు మేము పోగొట్టుకుంటాం. ఎట్లా పోగొట్టుకుంటాం? మా బంగారు అంతా కుదబెట్టి 50 లక్షలు తెచ్చిచ్చినాము. వీళ్ళు మోసం చేసినారు బ్యాంక్ మేనేజర్లు. ఇప్పుడు తక్షణమే మాకు న్యాయం జరగకపోతే కిరసనాయిలు పోసుకొని ఇక్కడే చచ్చిపోతాను నేను. బ్యాంక్ మేనేజర్లు, కెనరా బ్యాంక్ మేనేజర్లు 50 లక్షలు కట్టి 9వ తేదీ ఆప్షన్ అంటే 8వ తేదీ కట్టినాము. 9వ తేదీ వేరే వాళ్ళు బిట్టేసినారు. మేమేమి ఎంత కష్టపడి కట్టినాము 50 లక్షలు. మేము ఆ ఆప్షన్ని నిలిపేస్తాము అని చెప్పినారు. మామూలుగా 1.5 కోటి కట్టాలి, 50 లక్షలు కట్టండి, మిగతాది కంటిన్యూ చేసుకోండి ఈఎంఐ అని చెప్పారు. కట్టినాక మళ్ళీ మామిదాలపాడులో కట్టించి ఇక్కడ అయిపోయింది, ఆప్షన్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అని చెప్తా ఉన్నారు. మేము ఏం చేయాలి ఇప్పుడు? 4.5 కోటి ఇల్లు 50 లక్షలకి ఎట్లా పోతే ఎట్లా ఉంటామండి? ఎంతో కష్టపడి కట్టించుకున్న ఇల్లు మేము సామాన్లా బతకాలా? 3 రోజుల నుంచి పోరాడుతున్నాం మేము. ప్రధానంగా ఏం కావాలమ్మా? ఆప్షన్ని నిలిపివేయాలి ఇప్పుడు, అంతే, అంతకంటే ఏం లేదు. గుర్రెడ్డి భారతిరెడ్డి చెల్లెలు కొడుకుని మేము దాదాపుగా మా చిన్నమ్మ ఇంటి పైన లోన్ తీసుకున్నాము. ఆ లోను మొన్న 9వ తేదీకి ఆక్షన్కి వచ్చింది. ఆ ఆక్షన్ నిలుపుదల చేయడానికి బ్యాంకు వాళ్ళు ఒకసారి మా ఇంటికి వచ్చారు. గుర్రెడ్డి భారతిరెడ్డి వాళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చి వారు 50 లక్షలు మీరు కట్టిన వెంటనే ఆక్షన్ను నిలుపుదేయడానికి ఆస్కారం ఉంటుందమ్మా అని చెప్పేసి కూడా వారు మాట్లాడినారు. సరే, దానికోసం మా పిన్నమ్మ, మా ఇంట్లో ఉన్న మా వాళ్ళు అందరూ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పుస్తకాల దగ్గర నుంచి కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చినటువంటి అంశం మనకి ఇది. తీసుకొచ్చి పెట్టి బ్యాంకులో అప్పు తీసుకొచ్చి 50 లక్షలు వీళ్ళకు తీసుకొచ్చి వీళ్ళకు కడితే హౌస్ లోన్కి అయితే కట్ కాకుండా మా 50 లక్షలు పర్సనల్ లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్లోకి డెబిట్ చేసేసుకున్నారు. మరి ఆక్షన్ నిలుపుదల చేస్తామని చెప్పి దాని తర్వాత ఆక్షన్ నిలుపు లేకుండా 9వ తేదీ ఆక్షన్ పాడినారు. ఆక్షన్ జరిగిపోయింది, ఇల్లు వేరే వాళ్ళకు ఇచ్చేశారు. మరి ఇప్పుడు మేము 50 లక్షలు ఎక్కడికి పోయినట్టు, ఎవరికి కట్టినట్టు? కెనరా బ్యాంకు మోసాలు ఇట్టా ఉంటే మామూలు సామాన్య వాళ్ళం మేము అప్పులు చేసి బయట తీసుకొని వచ్చి తల తాకట్టు పెట్టి తీసుకొని వస్తే కూడా వీళ్ళు ఆక్షన్ నిలుపుదల చేయకుండా కట్టిన 50 లక్షలు బాయే, బిల్డింగు బాయే. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము ప్రాణాలు తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము. నేను మా పిన్నమ్మ సావడానికి రెడీగా ఉన్నాము. మాకు వెంటనే కెనరా బ్యాంక్ మేనేజర్ దగ్గర నుంచి, కెనరా బ్యాంక్ యాజమాన్యం దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి మాకు వెంటనే ఈ ఆక్షన్ ఆపుదల చెయ్యాలి. మాకు ఇంకా వేరే శరణ్యమే లేదు. ఇది ఆపకపోతే మాకు వేరే శరణ్యమే లేదు. చావే మాకు శరణ్యం. ఇదే మా మెయిన్ డిమాండ్స్. మా పిన్నమ్మ మాట్లాడినా, నేను మాట్లాడినా ఇదే మా డిమాండ్స్. ఇంకా మేము ఇంకా ఏదో ఒకటి చేయాలి. ఇక్కడ మాకు నిలుపుదల చేస్తారా? నిలుపుదల చేయకపోతే మా ప్రాణాలు తీసుకోమంటారా? వీళ్ళ కెనరా బ్యాంక్ వాళ్ళ మీదనే ఆధారపడింది ఇదంతా. సో దయించి మీడియా తరపు నుంచి కూడా మేము కోరుకుంటుంది ఏంటంటే, మీ మీడియా తరపు నుంచి కూడా మాకు న్యాయం జరిగేలా చూడాలని మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు దండం పెడుతున్నాను, మా కుటుంబాన్ని కాపాడండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని గారెపల్లి అయ్యప్పవాడలో భోగి సంబరాలు అంబరాన్నంటాయి. గారెపల్లి అయ్యప్ప కాలనీ వాసులు భోగి వేడుకలను ఉల్లాసంగా, ఉత్సాహంగా కేరింతలు కొడుతూ, కోలాటంతో ఆడుతూ పాడుతూ, డీజే పాటలతో నృత్యాలు చేస్తూ సంతోషంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సకుటుంబ సమేతంగా కాలనీవాసులు ఉదయం లేచి తీరొక్క రకమైనటువంటి కర్రలతో పేర్చి వాటికి నిప్పు అంటించి భోగి మంటలను ఆస్వాదించారు. అనంతరం ఒకరికి ఒకరు భోగి శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
అనిపించెను జనమత యుగమని అనిపించెను శ్రీ విష్ణుమూర్తి భార్యవుని వాస సముద్రుని కుమార్తెవు వాస సముద్రుని కుమార్తెవు కర్పూరానంద నీరాజన దీపం దర్శయామి అకినడియ ఓం కర్పూరానంద నీరాజన దీపం దర్శయామి హిరణ్య పాత్రం మధువా పూర్ణం దదాది మదవ్యో సానిధి ఏకదాం బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాది బోలో సూర్యనారాయణ భగవానికి అందరూ నమస్కారం చేయండి. కర్పూర ఆనంద నీరాజన కన్యదనమిడమ కర్పూర ఆనంద నీరాజనస్య దీపం దర్శయామి. శ్రీ బద్దెన కళాపీఠం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను వైభవంగా నిర్వహించడం జరిగింది. స్థానిక పెన్షనర్స్ హోంలో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి వేడుకలను నిర్వహించారు. ఉదయం 9:30 జడ్పీ బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలోని బద్దెన విగ్రహానికి గజమాలను వేసి నివాళులర్పించి తదుపరి సరస్వతి మాత గుడిలో పూజలు చేశారు. అనంతరం ముఖ్య అతిథిగా సంగీత సాహిత్య నిధి పురస్కార గ్రహీత సంగీత అవధాని కవి చంద్ర బిరుదాంకితులు శ్రీ యలమర్తి మధుసూదన కడప నుంచి వచ్చారు. వారు సుమతి శతక ప్రాశస్త్యం గురించి 13వ దశాబ్దం నాటి సామంతరాజు అయిన బద్దెన కవి రాసిన విశిష్టమైన సుమతి శతకంలోని కందపద్యముల గురించి వివరించి విద్యార్థులకు ప్రేక్షకులకు తెలిపారు. శాఖలో డిఈగా డివిజనల్ ఇంజనీర్గా విశ్రాంతి జీవితం కొనసాగిస్తున్నటువంటి కళాపీఠ ఉపాధ్యక్షుడైనటువంటి గౌరవనీయులు శ్రీ వాకా రామయ్య గారిని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కళాపీఠం గురించి మాట్లాడవలసిందిగా మీ అందరి కరతాళం ద్వారా ఆహ్వానం అందుతుంది. ఆహ్వానం చేసిన విద్యార్థులు తల్లిదండ్రులకు అందరికీ ఏర్పడి 30 వసంతాలు అయినది. ఈ బద్వేలు పట్టణము మన బద్దెన కవి పేరు మీదనే ఏర్పడినదని మనకు విషయాలు తెలియపరుస్తున్నాయి. బద్దెన గారు సుమతి శతక రచయిత. మీరు పిల్లలందరూ సుమతి శతకం యొక్క నీతిని ఆచరించి ఉన్నత స్థితికి చేరుతారని ఆశిస్తున్నాను. బద్దెన కళాపీఠము మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి బద్వేలు ప్రజల్లో ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నది, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మరిన్ని కొత్త కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షిస్తూ ఈ కళాపీఠానికి నా వంతు సహాయ సహకారం అందిస్తానని తెలియపరుచుకుంటున్నాను. సెలవు. సంవత్సరాలుగా కళాపీఠం స్థాపించి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ మన సంస్కృతిని అందరికీ ముందుకు తీసుకుపోతున్న సభ్యులందరికీ నా ధన్యవాదాలు. ఇందులో సాంబశివరెడ్డి గారు కార్యదర్శి అడుగునేటువంటి సందర్భం ఈ సంవత్సరం. మరి హిందూ పండుగలు అనేటువంటివి సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఉండేటువంటి సంక్రాంతి మరియు ఉగాది వంటి పండుగలను విశేషంగా శ్రీ బద్దెన కళాపీఠం ప్రతి ఏడాది నిర్వహిస్తూ వస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత దుర్మార్గకరమైనదని విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జడ్పీ చైర్మన్ మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ధరంపురిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి ఆయన ప్రభుత్వ జీవో ప్రతులను భోగిమంటల్లో వేసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో సామాన్యుల నడ్డి విరుస్తోందని విమర్శించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే భవిష్యత్తులో కరోనా వంటి విపత్తులు సంభవించినప్పుడు సామాన్య ప్రజలకు వైద్యం అందడం గగనమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకురాలు మజ్జి సిరి, సహస్ర, నెల్లిమల్ల యువజన విభాగ అధ్యక్షులు బడ్డుకొండ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఇది దేశంలోనే ఎక్కడా లేని విధానాన్ని తీసుకొస్తున్నారు. దీనివల్ల పేదవాడికి వైద్యం కానీ వైద్య విద్య కానీ లేదా మధ్యతరగతి కుటుంబీకుడికి వైద్యం కానీ వైద్య విద్య కానీ అందకుండా పోతుంది అని చెప్పి ఈ విధానం మంచిది కాదని చెప్పినా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం గుడ్డిగా మాకు అధికారం ఉంది, మా అధికార బలంతో మేము ఏమైనా చేసుకుంటాం అనే ఆలోచనతో ముందుకెళ్తున్న వారి నిర్ణయానికి మరి
ప్రజల పక్షాన ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే మెడికల్ కళాశాల మీరు ఇచ్చిన జీవోని ఈరోజు భోగి మంటల్లో ఏదైతే ఈ జీవో ఉందో ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ జీవో రద్దు కాబడాలి. ఈ జీవో ఆ మంటల్లో అగ్ని కాగుతూ అయిపోవాలి. మళ్ళీ పేదవాడికి ప్రభుత్వం ద్వారానే వైద్యం అందాలనే ఆలోచనతో ఇన్ని న్యాయస్థానాలు చెప్తున్నా, సుప్రీంకోర్టులు చెప్తున్నా, పక్క రాష్ట్రాల్లో ఇటీవల చూసాం. కర్ణాటక రాష్ట్రంలో చూస్తే ఆ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రతి జిల్లాలో ఉండాలని చెప్పి వారు ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. కనీసం పక్క రాష్ట్రాలున్న మన పథకాలు తీసుకొచ్చి వారి పేర్లు పెట్టుకుంటాము, లేదు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పేరు తీసుకున్న ప్రభుత్వాలు తీసుకున్న పథకాలకు పేర్లు పెట్టుకుంటాం, ఆ పథకాలను అమలుపరుస్తాం తప్ప వాళ్ళ మంచి నిర్ణయాల్ని మీరు చేసే ఆలోచన బుద్ధి కలగాలని చెప్పి ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏదైతే మీరు తీసుకున్న పీపీపీ జీవో ఖచ్చితంగా రద్దు కాబడాలని దాన్ని ఇవాళ ఆ భోగి మంటల్లో దానికి ఆ జీవోని ఆవుట్ చేశామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని మరి ఖచ్చితంగా పునఃసమీక్షించుకోవాలి, దేవుడికి మంచి మనసు కలిగించాలని చెప్పి రాబోయే సంవత్సరాలైనా ఈ రాష్ట్రంలో పేదవాడికి మంచి ప్రభుత్వం అందిస్తారని చెప్పి ఆలోచిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. సంక్రాంతి సెలవులకు విద్యార్థినులను ఇంటికి పంపించడం లేదని జగిత్యాల జిల్లా అధికారులకు ఫిర్యాదు రావడంతో నర్సింగ్ కళాశాల వసతి భవనానికి వచ్చిన అధికారులు విద్యార్థినులను వారి సొంత ఊరికి పంపించడం జరిగింది. గత డిసెంబర్లో విద్యార్థినులు సెలవులు తీసుకున్నారని అధికారులు తెలిపారు. పై అధికారుల సూచనల మేరకు డిప్యూటీ డిఎంహెచ్ఓ మరియు ఆర్ఎంఓలు విద్యార్థులను ఇంటికి పంపించేందుకు చర్యలు తీసుకున్నారు. వేరే రాష్ట్రం వారు ఉండటం వలన వారి తల్లిదండ్రులు వచ్చిన తర్వాతే వారిని పంపించడం జరుగుతుందని డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ తెలిపారు. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి ప్రాబ్లం ఏమన్నా? ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి. అమ్మా ఏం లేదు. అన్నీ మాకు తెలిసిందే ఇదే చెప్తూనే వచ్చినా మీకు ప్రాబ్లం అవుతుంది. మేము అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు భయపడుతున్నాం, మేము కూడా మంచిదా. ఈరోజు నర్సింగ్ హాస్టల్లో కాలేజీలో సంక్రాంతి సెలవులు ఇవ్వడం లేదు అని హైయర్ అఫీషియల్స్ ద్వారా కంప్లైంట్ జరిగింది. సో దాన్ని సాల్వ్ చేయడానికి సమస్యలు పరిష్కరించడానికి మన డిప్యూటీ డిఎంహెచ్ఓ సార్ మేము రావడం జరిగింది. ఇక్కడ హాస్టల్లో ఉన్న అఫీషియల్స్తో మాట్లాడి వాళ్ళు సంక్రాంతి సెలవులకు వెళ్ళే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. ముందు కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కూడా వాళ్ళకు సర్వే చెప్పడం జరిగింది. మానవాళి చెడును దుఃఖాలను భోగి మంటల్లో వేసి కొంగొత్త ఆశలు ఆశయాలతో ముందుకు సాగాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో భోగి వేడుకల్లో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. భోగి సంక్రాంతి పండుగలు నియోజకవర్గ ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని నింపాలని చందర్ శుభాకాంక్షలు తెలిపారు. భోగి మంటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు పంచాలని ఆయన కోరారు. భోగి మంటల్లో ఆనవాయితీగా వస్తున్న పాత వస్తువుల దహనంలో కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలు ప్రతులను చందర్ తగలబెట్టారు. అబద్ధపు హామీలతో మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని ఆయన ఆరోపించారు. రామగుండం నియోజకవర్గంలో కూల్చివేతలు, మొండిగోడలు రాజ్యమేలుతున్నాయని, నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. మకర సంక్రాంతి పాత చెడు జ్ఞాపకాలను తుడిచివేసి కొత్త సంతోషాలకు స్వాగతం పలకాలని చందర్ కోరుతున్నారు. ఈరోజు భోగి పండుగ సందర్భంగా రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక గోదావరికని చౌరస్తాలో ఈరోజు భోగి మంటలను వెలిగించడం జరిగింది. ఈ యొక్క భోగి మంటలలో ఆనవాయితీ పాత వస్తువులన్నింటినీ కూడా కాల్చి కొత్త లక్ష్యాలతో కొత్త ఆలోచనలతో ముందుకు పోవడం అనేది ఈ యొక్క పండుగ ప్రత్యేకత. ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రభుత్వం తెలంగాణలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలతోని ఏర్పడ్డది కాబట్టి ఈ 420 హామీలను ఈ 2 ఏళ్లలో నెరవేర్చలేదు కాబట్టి ఈ యొక్క 420 హామీలను
ఈ యొక్క భోగి మంటలలో ఇలా కాల్చడం జరిగింది. రామగుండం నియోజకవర్గంలో అన్ని కూల్చడాలు, ఎవరికి కూడా చిన్న నష్టపరిహారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఈ యొక్క పరిపాలనకు చరమగీతం పాడాలని ఇలా ప్రజలందరూ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ యొక్క భోగి మంటలలో ఈ యొక్క అబద్ధపు ప్రచారాలతోని, అబద్ధపు మాటలతోని, మోసపూరితమైనటువంటి మాటలతోని ఈ యొక్క అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళ నాయకత్వానికి సంబంధించి ఓటోటి హామీలన్నింటినీ ఇలా దగ్ధం చేయడం జరిగింది. రాబోయేటువంటి కాలంలో మంచి ఆలోచనతోని ఈ యొక్క ప్రభుత్వంలో ఈ యొక్క ప్రభుత్వ చేస్తున్నటువంటి దుర్మార్గపు పాలనకు ప్రశ్నించేటువంటి విధంగా ఎండగట్టేటువంటి పాలనను ఎన్నుకుందాం. రేపటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని గులాబీ జెండాను ప్రతి డివిజన్లో 60 డివిజన్లలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను గెలిపించాలని ఈ యొక్క పండుగ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తూ, మీరు కూడా ఈ యొక్క భోగి మంటలలో ఈ యొక్క మోసపూరితమైనటువంటి హామీలన్నింటినీ కూడా ఇవాళ ఇంట్లో వేయాలి. రేపు సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఇంటి ముంగట ఆనాడు తెలంగాణ రాష్ట్రం కావాలని ఏ విధంగా మహిళా సోదరిమణులు తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ అని ముగ్గులు వేసేదో, రేపు జై తెలంగాణ జై కేసీఆర్ అని తప్పకుండా ఇంటి ముందు ముగ్గులు వేయాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అమెరికాను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు, ఇరాన్ అగ్రనేత వార్నింగ్. కదులుతున్న రైలుపై కూలిన క్రేన్, 22 మంది మృతి. సచివాలయాల్లో కీలక మార్పులు, కొత్త బాధ్యతలు, ఆర్డినెన్స్ జారీ. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.